ఒకసారి చూసినట్లయితే ఒక 5 సంవత్సరాల రాక్షస పరిపాలన, అస్తవ్యస్త పరిపాలన, అసమర్థ పరిపాలన తర్వాత ఒక సమర్థవంతమైన వ్యక్తి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఆ సీట్లో కూర్చోబెట్టి ఈ సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో ఏ విధమైన పనితీరు కనిపిస్తా ఉంది ప్రభుత్వం, అలాగే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం, అలాగే ప్రజల శాంతి భద్రతల కల్పనలో శాంతి భద్రతల్ని కాపాడుకోవడంలో కానీ లేకపోతే ఇతరత్ర అంశాల్లో ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తూ ఉంది, అందరం కూడా మనం పార్టీలకు అతీతంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒకసారి మనం చూసినట్లయితే ఆ రోజు ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే వారి మీద ఎన్నో రకాలుగా కేసులతో నిర్బంధించేవాళ్ళు. మాటలతో, సుడిపోటి మాటలు, బూతు మాటలతో భయపెట్టడం, బెదిరించడం పక్కన పెట్టి ఓతిరి దాడులకి అసెంబ్లీలో కూడా దిగిన సంఘటనలు ఉన్నాయి. అలాగా అని చెప్పి ఇలాంటి జనాలకు ఉపయోగపడే పని చేశారా అంటే కనీసం గ్రామాల్లో ఒక చెంచా మట్టి కూడా వేయలేదు, లేకపోతే ఒక బస్త సిమెంట్ కూడా వారి ఒక పని కూడా చేయలేదు. వాళ్ళు ఎక్కడికక్కడ కరెంటు లేదు, కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు, ఒక్క రోడ్డు సరిగా లేదు, గ్రామంలో కొత్తగా ఒక సిమెంట్ రోడ్ నిర్మాణం జరగలేదు, ఒక డ్రైన్ వేయలేదు, 4 బోర్లు వేపించలేదు. ఇట్లా ప్రజలకి ఉపయోగపడే పని ఏది ఒక్కటి కూడా చేయలేదు. సరే, వాళ్ళు చేసిన దుర్మార్గ పనులకి ప్రజలు బుద్ధి చెప్పారు. మన మండలంలో కూడా దాదాపు 2300 ఈ మండలంలో మెజార్టీ మనకి 2380 ఓట్లు మెజార్టీ ఈ మండలంలో గతంలో ఎప్పుడు ఎవరికి లేని విధంగా 2014లో 700 అయితే మొన్న 2300 ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని నన్ను మరోసారి గెలిపించేదానికి మీ మండలం చాలా ఉపయోగపడింది. మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తామన్నా.